ఉల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారంలో ఉన్నటువంటి వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కబ్జాలకు గురై అనేక మంది సామాన్య ప్రజలు 15 లక్షలు 20 లక్షలు పెట్టి కబ్జాదారులకు డబ్బులు కట్టి వాళ్ళు ఇవాళ స్థలాలను కొనడం జరిగింది. ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వమేమో కబ్జాలకు గురైనటువంటి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యకు తీసుకోకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇంకెంతమంది మోసపోయినాక ఈ ప్రభుత్వ అధికారులు వారిపైన చర్య తీసుకుంటారో మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పినప్పటికీ అప్పుడు ఎంతైతే కబ్జాలు జరిగినాయో ఇప్పుడు మళ్ళీ కబ్జాలు మొదలైనవి. కాబట్టి వెంటనే కబ్జాలను ఆపి సామాన్య ప్రజానికం మోసపోకుండా చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ, ఒకవేళ కబ్జాదారులకు 15 లక్షలు ఏదైతే పేద ప్రజలు ఇచ్చారో మేము కూడా పేద ప్రజల్ని సమీకరించి ప్రభుత్వానికి 5 లక్షలు 10 లక్షలు కట్టిస్తాం, మాకు కూడా 60 గజాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని, లేకపోతే వాళ్ళపైన నన్ను చర్య తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఉల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారంలో ఉన్నటువంటి వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కబ్జాలకు గురై అనేక మంది సామాన్య ప్రజలు 15 లక్షలు 20 లక్షలు పెట్టి కబ్జాదారులకు డబ్బులు కట్టి వాళ్ళు ఇవాళ స్థలాలను కొనడం జరిగింది. ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వమేమో కబ్జాలకు గురైనటువంటి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యకు తీసుకోకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇంకెంతమంది మోసపోయినాక ఈ ప్రభుత్వ అధికారులు వారిపైన చర్య తీసుకుంటారో మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పినప్పటికీ అప్పుడు ఎంతైతే కబ్జాలు జరిగినాయో ఇప్పుడు మళ్ళీ కబ్జాలు మొదలైనవి. కాబట్టి వెంటనే కబ్జాలను ఆపి సామాన్య ప్రజానికం మోసపోకుండా చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ, ఒకవేళ కబ్జాదారులకు 15 లక్షలు ఏదైతే పేద ప్రజలు ఇచ్చారో మేము కూడా పేద ప్రజల్ని సమీకరించి ప్రభుత్వానికి 5 లక్షలు 10 లక్షలు కట్టిస్తాం, మాకు కూడా 60 గజాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని, లేకపోతే వాళ్ళపైన నన్ను చర్య తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం.